సమాజంలో బహిరంగ ప్రైవేటు పనిచేసే ప్రదేశాలు మరియు అంతర్గతంగా కుటుంబంలో హింసకు గురైన స్త్రీలకు అండగా నిలిచేందుకు సఖీ వన్ స్టాప్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రాజెక్ట్ డైరెక్టర్ పొన్నూరు ప్రసూన వ్యాఖ్యానించారు. గుంటూరు మహిళా ప్రాంగణంలోని సఖీ వన్ స్టాప్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. లైంగిక హింసకు గురైన మహిళలకు బాలికలను అందించిన అత్యవసర మరియు సత్వర సేవలు సఖీ వన్ స్టాప్ సెంటర్లో అందించబడతాయని తెలిపారు. ఇది జిల్లా పథక సంచాలకులు, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ పర్యవేక్షణలో ఉంటుందని తెలియజేశారు. ఏ మహిళ లేక బాలిక అయినా ఇక్కడకు ఎప్పుడైనా వచ్చి సహాయం పొందవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రసూన, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గుంటూరు. ఇప్పుడు మనకి ప్రస్తుత సమాజంలో మహిళల స్థితిగతులు చూసి వీళ్ళ రక్షణ, సంరక్షణ, భద్రత అనేది తీసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంది. సో ప్రభుత్వాలు దీని మీద కూడా దృష్టి పెట్టి ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వారి సహకారంతో మిషన్ శక్తి పథకం కింద ఈ మహిళల భద్రత, సంరక్షణ కోసము వన్ స్టాప్ సెంటర్లు అనేది ప్రతి జిల్లాలో ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల సేవలు మన బాధిత స్త్రీలు, హింసకి గురి కాబడిన స్త్రీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్ని రకాల సేవలు ఒకే దగ్గర అందించడం. అంటే హింసకి గురి కాబట్టారు కాబట్టి వాళ్ళకి వెంటనే వైద్య సహాయం అవసరం అవుతుంది, లేదంటే న్యాయ సహాయం అవసరం అవుతుంది. అలాగే మానసికంగా చాలా అధైర్యంగా ఉంటారు కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది అవసరం అవుతుంది. అలాగే తక్షణం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం షెల్టర్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా వాళ్ళకి ఏ సేవలు అయితే అవసరం ఉంటాయో అవన్నీ కూడా మనం ఒకే దగ్గర అందించడం జరుగుతుందన్నమాట. మన యొక్క ప్రధాన ఉద్దేశం అదే ఈ వన్ స్టాప్ సెంటర్. దీంట్లో స్త్రీలు ఏ కేటగిరీ అయినా వాళ్ళ మతం కానీ, కులం కానీ, స్థితిగతులు కానీ ఏవి కూడా మనం పట్టించుకోము. ఎటువంటి స్త్రీకైనా సరే మనం సహాయం అనేది తక్షణమే అందించడం జరుగుతుంది. సో దీంట్లో ఈ ఎవరైతే మనకి 181 ఉమెన్ హెల్ప్ లైన్ ద్వారా కానివ్వండి, లేదంటే డైరెక్ట్గా తెలియటం కానివ్వండి, ఇలా ఏ రకంగా తెలిసినా కూడా ఆ బాధిత మహిళని మనం ఆదుకోవడం అనేది జరుగుతుంది. దీనికోసం ఏంటంటే మిగతా డిపార్ట్మెంట్ల కన్వర్జెన్స్ కోసము ఒక 16 మంది సభ్యులతోటి మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ అనేది ఉంటుంది. ఈ 16 మందిలో మనకి మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఉంటారు. డిఎండ్హెచ్ఓ గారు కానివ్వండి, డిఈఓ గారు కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, ఇలా అన్ని రకాల డిపార్ట్మెంట్లు కూడా ఇందులో కలిసి ఒక కమిటీ లాగా ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చిన బాధిత మహిళ తన అవసరం ఏంటి అనేది కూడా తెలుసుకొని ఈ 5 రోజులు తాత్కాలిక షెల్టర్ మాత్రమే మన దగ్గర ప్రొవైడ్ చేయబడుతుంది. సో వాళ్ళకి నెక్స్ట్ కూడా ఇంకా షెల్టర్ కావాలి, లేదంటే ఇతర అవసరాలు కావాలి, లేదంటే ఏదైనా ట్రైనింగ్ అయ్యి తన ఉపాధి అవకాశాల కోసం అడుగుతున్నారు. సో ఇట్లా వాళ్ళకి ఏదైనా నీడ్ని బట్టి ఈ మిగతా డిపార్ట్మెంట్ తోటి కన్వర్జెన్స్ చేసుకొని మనము వాళ్ళకి ఏ సహాయం కావాలంటే అది అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి న్యాయ సహాయం కోసం మనం డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సహకారంతో లాయర్ని కూడా ఏర్పాటు చేసి ఈ లీగల్గా కూడా వాళ్ళకి సహాయం అనేది అందించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లా బాధిత మహిళకి మనం ఏ రకంగా